ఒక్క సందేహం గురుగారు ఇక్కడ, అంటే మనం అన్నమయ్య కీర్తనలు చూసినా, సంగీతంలో వాడిన పదాలు చూసినా కూడా అవి మనం వాడే భాషలాగే ఉంటాయి. కాబట్టి మరి ఆ తర్వాత వచ్చిన ప్రాచీన భాష ఏదైతే ప్రాచుర్యంలోకి వచ్చి వ్యవహారిక భాష అవసరమని పంతులు గారు చెప్పారో, మరి దీనికి దానికి ఏమన్నా పొంతన ఉందా? అంటే ఆ వ్యావహారిక భాషకి అప్పుడు వాగ్గేయకాలు రాసిన భాషకి తేడా ఉందా? భాష ఎప్పుడూ మారుతూ ఉంటుంది. ఆ విషయాన్ని ఆయనే చెప్పారు. మీరు మాట్లాడేటువంటి భాష 18వ శతాబ్దానికి సంబంధించింది, పాతగా ఉంటుంది మీ భాష అని ఒక ఆయన అన్నాడు ఆయన్ని. అంటే ఆయన నిజం, ఎందుకంటే నేను 18వ శతాబ్దంలో పుట్టా, 1863లో పుట్టాడు ఆయన, ఆగస్టు 29ని. కనుక నేను పుట్టి పెరిగినప్పుడు నాకు చెవిన ఏవి పడ్డాయో మాటలు, ఆ మాటలే నేను నేర్చుకుని ఆ మాటలే మాట్లాడుతూ నేను పెరిగా. నిజమే, నా భాషలో సహజంగా ఉంటాయి. తర్వాత ఇప్పుడు మీకు అవి ఇబ్బందికరంగా ఉన్నాయి. ఇప్పుడు మాట్లాడేటువంటి వాళ్ళ భాష కూడా వాళ్ళ పిల్లలు వాళ్ళ మనవలు వచ్చేటప్పటికి వాళ్ళకి కూడా పాత భాషలాగా పాత వాసనతో ఉంటుంది, కానీ వాడికి అర్థం అవుతుంది, దాంట్లో ఏం ఇబ్బంది లేదు కదా అన్నాడు.